ఒక మహిళ విమానంలో ఎక్కగానే ఏదో విచిత్రమైన అనుభూతి కలిగింది. సాధారణంగా లాంగ్ హాల్ ఫ్లైట్స్గా బుక్ అయిపోయి ఉంటాయి. కానీ ఆ సమయంలో ఆమెతో పాటు ఆమె కుమార్తె మాత్రమే విమానంలో అడుగుపెట్టారు. అంతేకాదు, కుమార్తె లోపలికి వచ్చి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఆమెలో ఒక తెలియని అసహజ భయం మొదలైంది. కానీ కొద్దిసేపటికే మిగతా ప్రయాణికులు కూడా విమానంలోకి ఎక్కడంతో మేరీ దాన్ని పట్టించుకోలేదు. ఇది 10 గంటల ప్రయాణం కావడంతో విమానం ఎగరగానే ఎక్కువ మంది నిద్రలోకి జారిపోయారు. ఆ సమయంలో వెనుక భాగంలో 2 వరుస సీట్లు ఖాళీగా కనబడటంతో మేరీ తన చిన్న కుమార్తెను అక్కడికి తీసుకెళ్లి పడుకోపెట్టింది. అక్కడి నుంచి వింత సంఘటనలు మొదలయ్యాయి. మేరీ కొద్దిసేపు నిద్రపోయి లేచేసరికి తన కుమార్తె పక్కన కనిపించలేదు. మొదట్లో ఆమె పెద్దగా పట్టించుకోకుండా ఆ పిల్ల ఎక్కడో ఆడుకుంటూ తిరుగుతుందేమో అనుకుంది. కాని విమానంలోని అన్ని క్యాబిన్లలో వెతికినా కూతురు ఎక్కడా కనబడకపోవడంతో ఆమె గుండె తడుముకుంది. మేరీ పరిస్థితి తెలుసుకున్న ఎయిర్ హోస్టెస్ ప్రకటన చేసి అన్ని ప్రయాణికులను 6 గేళ్ల బంగారు వర్ణపు జుట్టు ఉన్న ఆ అమ్మాయిని వెతకమని కోరింది. కాని ఎంతసేపటికి వెతికినా ఎలాంటి సమాచారం రాలేదు. అంతేకాకుండా ముందున్న ప్రయాణికుడు కూడా, మీరు పిల్లతో వచ్చారా? నేను అయితే చూడలేదు అని చెప్పాడు. వెంటనే వేగంగా తిరిగి తన సీటు దగ్గర చూసుకుంటే కుమార్తె ఎప్పుడు దాచుకుని తిరిగే టెడ్డీ బేర్ అక్కడే ఉంది. దీంతో ఆమె గుర్తులు తప్పుగా లేవు అని నిర్ధారించుకుంది. వెంటనే సిబ్బంది మొత్తం విమానంలో గట్టిగా వెతకాలని పట్టుబట్టింది. కాని వాళ్లు 30,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విమానంలో ఎవరూ బయటకు వెళ్లలేరని కెప్టెన్కి సమాచారం ఇస్తామని చెప్పి ఆగిపోయారు. దాదాపు 10 నిమిషాలు గడిచినా వాళ్లు ఏ ప్రయత్నం చేయలేదు. ఇంతలో మేరీ ఇద్దరు సిబ్బంది నిశ్శబ్దంగా, ఆందోళనగా మాట్లాడుకుంటున్నారని గమనించింది. ఆమె వెంటనే దగ్గరికి వెళ్లి ఏమైందో అడిగింది. అప్పుడు ఫోన్ పెట్టేసిన ఎయిర్ హోస్టెస్ ఆశ్చర్యంగా, మీ కూతురు అసలు ఈ విమానంలోనే లేదు. మేము దిగువన ఉన్న సిబ్బందితో చెక్ చేశాం. మీ కుమార్తె పేరుతో ఎలాంటి బోర్డింగ్ రికార్డ్ లేదు. ప్రయాణికుల లిస్టులో కూడా ఆమె పేరు లేదు అని చెప్పింది. మేరీకి అవి పూర్తిగా అప్రతీకారంగా అనిపించాయి. వెంటనే తన బోర్డింగ్ పాస్ చూపించి నిజం నిరూపించబోయింది.